వచ్చి వార్తను ప్రభావం సమయంలో కొంత సమయం మాతో గడపడానికి ఈ అవకాశం ఇస్తూ వచ్చింది. ఆదివారం రోజు నాన్నగారు అమ్మగారు వారి మ్యారేజ్ సందర్భంగా కార్యక్రమం జరిగించి ఉన్నామని చెప్పి తెలియజేస్తున్నాం. చాలా సంతోషించాం. ప్రతి సందర్భంలో కూడా మిమ్మల్ని మహిమపరిచే మహా గొప్ప భాగ్యాన్ని మా పిల్లలకు ఇస్తూ వచ్చింది. మనం చేయిస్తున్నాం. మీ కష్టాలు బయటికి తెలియదు. వారిలో ఉన్న ప్రేమ, వారు మీ మహిమ కొరకు జరిగించే కార్యక్రమాలను మాత్రం సమాజంలో ఒక విలువైనటువంటి ప్రభావం, ఒక వ్యవస్థను ముందుకు నడిపించే విధంగా మీరు సిద్ధపరిచి నడిపిస్తూ వస్తున్నారు. మనం చెల్లిస్తున్నాం. విశ్వాసంతో చాలా ముందుకు వేసుకున్నాం. బిడ్డల భవిష్యత్తు గొప్పగా ఉండాలని ఆశిస్తూ ప్రార్థన చేస్తూ మీ చేతులకు అప్పగిస్తూ వారి కొరకు మీరు ఇచ్చిన పనులు కొనసాగుతూ బిడ్డల భవిష్యత్తు కొరకు మంచి ప్రణాళికలతో ముందుకు కొనసాగుతారు. నీ ప్రణాళిక గొప్పది. మనుషుడు వారి ప్రణాళికలో వారు ఉండాలి. అలాగే నీ ప్రణాళికను కూడా మేము కోరుకోవాలి. అది నీ చిత్తంలో, అది నేను నెరవేర్పులో రాసి ఉంచాలి. కానీ నీ చిత్తం ఎప్పుడు గొప్పగానే ఉండదు. మనుషుల ఆలోచనలో ఏదైనా కొంచెం ప్రాబ్లమ్స్ రావచ్చేమో, కానీ నీపై ఆధారపడి నీ చిత్తానికి అప్పగించుకున్నటువంటి వారిని మాత్రం పై వానిగా ఉంచుతావు, కింద వానిగా ఉంచున్నట్టు వాగ్దానం చేశారు. ఆ వాగ్దానాన్ని సార్ అక్కగారిని ప్రేమించిన బిడ్డ విషయంలో నేను నెరవేర్చవలసిందిగా ప్రార్థన చేస్తున్నాను. ప్రభా, తన పట్ల మీ చిత్తమును మీరు నెరవేర్చాలి. తన ఆలోచన విధానాలు మీ చేతులకు అప్పగించుకొని బలంగా హృదయంలో మంచి విశ్వాసాన్ని పెంపొందింపజేసుకొని నిబ్రము కలిగి ధైర్యం కలిగి ఉండండి. దేవుని సన్నిధిలో కనిపెట్టండి, ప్రార్థించండి అని ఇచ్చిన వాగ్దానం బిడ్డ జీవితంలో మీరు నెరవేర్చి ప్రార్థన చేస్తున్నాను. ప్రేమించున్నాను. కుమార్తెను బట్టి కూడా ప్రయత్నం చేస్తున్నాను. బిడ్డను కూడా మీరు దీవించండి. అనుకోకుండా సాగులు సారి వెళ్ళొద్దాం, అనుకరించేద్దామని బిడ్డలు మా పట్ల చూపించిన ప్రేమను బట్టి వందనాలు. అయ్యా, మాతో కొంత సమయం గడపడానికి అవకాశం ఇచ్చినందుకు వందనాలు. ఈ సమయంలో ఊరు బయలుదేరి వెళ్ళవలసింది. కొన్ని కృప అనుకరించండి. క్షేమంగా మీ బిడ్డలు వెళ్ళటానికి మరొక సందర్భం అందరం కలిసి వందనాలు చెల్లించే విధంగా కృపను గురించి పైన పొందమని సహాయం చేస్తే ప్రభువును ప్రేరక్షకుడైన యేసయ్య నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. ఈసారి దేవుడు నీకు మంచి పరిపూర్ణమైన ఆనందం